హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను బెండకాయ చట్నీ చేయబోతున్నానండి. అది మీకు చూపిస్తాను రండి. కావాల్సిన పదార్థాలు బెండకాయలండి, కరివేపాకు, టమాటాలు, చిన్నుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. దీంట్లో కరివేపాకు ఎందుకు వేస్తారంటే కొత్తిమీర బదులు కరివేపాకు వేసినా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, చేసి చూపిస్తానండి. ఓకేనండి. బెండకాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసి వేస్తున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత తీసుకొని టమాటాలు వేసుకోవచ్చు. ఒక టమాటాలు వేసుకున్నాను. ఇందులో వేస్తే టమాటాలు మగ్గుతాయి, బెండకాయలు ఉడకవండి. అందుకని ఫస్ట్ ఇవి వేయించుకోవాలి. కొంచెం బెండకాయలు వేగినాయండి. అందులోకి కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకొని కొంచెం దీంతో పాటే మగ్గనిద్దామండి. ఇంకా కొంచెం వేగాలన్నమాట. ఆల్మోస్ట్ వేగాయి, కొంచెం వేగాల. చూద్దామండి. చూడండి, బాగా మగ్గుతున్నాయి, మగ్గాయి అన్నమాట. మగ్గినాయి. ఇవి తీసేసి ఇంకా టమాటాలు వేసుకున్నామండి. ఇవి తీసేసి ప్లేట్లో మొత్తం తీసేసి టమాటాలు వేసుకోవచ్చు. ఇంకా టమాటాలు వేస్తున్నామండి. టమాటాలు బాగా మగ్గాలండి. చూడండి, టమాటాలు కూడా వేగిపోయాయి బాగా మెత్తగా. ఇప్పుడు మిక్సీలో ముందుగా ఈ పచ్చిమిర్చి, ఎల్లిపాయ వేసి మనం నూరుకుందామండి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ వేసి నూరుకుందాం. అలాగే కరివేపాకు అనమాట. ఎందుకంటే కరివేపాకు మెదగదు కదా, అందు గురించి. బెండకాయలు ముందే వేసామంటే అది తొందరగా ఇంకా పేస్ట్ లాగా అయిపోతుందండి, తినేదానికి కుదరదు. జస్ట్ లాస్ట్లో వేసి ఒక తిప్పడమే బెండకాయలు, ఉల్లిపాయలు అనమాట. ఇది వేసిన తర్వాత కరివేపాకు ఇదంతా వేసిన తర్వాత టమాటాలండి వేసేసాను. వేసేసి నేను చూపిస్తానండి. మిక్సీలో వేసి చూపిస్తాను. చూడండి, అయ్యింది. ఇది తీసి చూద్దాం ఎంత అయ్యిందో. చూడండి, మెదిగింది ఇది. దీంట్లోకి మన ఉల్లిపాయలు, తర్వాత వచ్చి ఈ బెండకాయలు అండి ఇందులోకి వేయాల. వేసి మనం లేదా మిక్సీ తిప్పినట్టుగా తిప్పకూడదండి, జస్ట్ ఉల్టా ఇటుపక్కు తిప్పాలన్నమాట. మనము అటుపక్కు కాకుండా ఇటుపప్పు. అయ్యిందండి. మెత్తగా అయిపోతుంది. మిక్సీలాగా తిప్పామనుకో మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇది అయ్యింది మెత్తగా బాగా. అంటే దొరగా ఒక్కలుగా ఉంది. మెత్తగా అయితే బాగుండదండి. సరేనండి. యాజ్ యూజువల్గా పచ్చడి అయ్యిందండి. ఎందుకంటే ఈ పచ్చడిలో రాగి ముద్ద కానీ అన్నం కానీ సూపర్గా ఉంటుందండి. ఇలాగా ఉల్లిపాయలన్నీ ముక్కలుగా కొంచెం బాగా కచ్చవచ్చగా చేసుకుంటే పంటికి తగిలితే చాలా బాగుంటుందండి. నేను ఉప్పు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందరూ అంటే అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలాంటి కన్ఫ్యూషన్లు జరుగుతూనే ఉంటాయి. తర్వాత యాడ్ చేశానండి. ఎలాగే యాజ్ యూజువల్గా ఉప్పు వేసుకుంటారు నాకు తెలుసు. సరేనండి, చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తానండి. ఓకే అండి. ఇది రాయలసీమ స్పెషల్ బెండకాయ పచ్చడి అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.